ఈ మసాలా వడ అనేది ఇది నా లైఫ్. ఇది లాక్డౌన్లో బతికిచ్చింది యూట్యూబే. ఇట్లాంటి ప్లేట్ మనం తీసుకుంటామా అని అనుకునేట్టు నేను. లైఫ్లో బంగారం లేదు. వచ్చేదాకా అసలు పండుకోకపోయేది, ఫోన్లోనే ఉండేది. వచ్చేదాకా నేను మీకు చెప్తానమ్మారు 157 కిలోమీటర్స్ నేను ఫోన్లోనే ఉండేది. నిజంగా మా పేరెంట్స్ చాలా కష్టపడ్డారు నాకు ఇది కావాలి అది కావాలంటే. అంటే రిలేషన్లు ఇంకేం లేవు, కొంచెం రిలేషన్షిప్లో లేక ముందుకి బ్రో అన్న. నమస్తే వాళ్ళు, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రవణ్ డైమండ్ ఫ్యామిలీ. గైస్ ఈరోజు వీడియో వచ్చేసి ఏంటంటే చెప్తా, కొన్ని మాట్లాడిన తర్వాత చెప్తా. నాతో పాటు వైఫ్ కూడా ఉంది. హాయ్ అందరికీ, థ్యాంక్ యూ సో మచ్ మమ్మల్ని ఇట్లా సపోర్ట్ చేస్తున్నందుకు. అండ్ ఈరోజు మేము ఎందుకు ఈ వీడియో చేస్తున్నామంటే లేదని అనుకోగల గైస్ ఏం లేదు గైస్, నాకు శ్రవణ్ డైమండ్ అంటే ఇప్పుడు మీరు చూస్తున్న ఛానల్ 100K సబ్స్క్రైబర్స్ అయింది. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. ప్రతి ఒక్కరికి పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్. మమ్మల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. ఈ సడిదోళ్ళని పక్కన పెట్టుకోవద్దు, ఎప్పుడు తగ్గుతూనే ఉంటారు. కొంచెం వాటర్ చేంజ్ అయ్యి నాకు. అరే ఎన్ని రోజులు చేంజ్ అవుతాయి వాటర్? ఎన్ని రోజులు అంటే ఇప్పుడే కదా, అలవాటు కావద్దా? అలవాటు అయ్యేదాకా జర ఇంకే 12 రోజులు అయిపోయింది, ఇంకేం అలవాటు రోజులు అయ్యేలా కూడా. ఓకే. అండ్ గైస్ మీకు కొన్ని విషయాలు చెప్పాలి నేను. అండ్ ఒకసారి రా పాపాయ్, నీకు కూడా తెలుసు కానీ నీతో పాటు వాళ్ళకి కూడా చూపిస్తా. అండ్ గైస్ ఇది వచ్చేసి మీకు కనిపిస్తుంది, ఇది మసాలా వడ ఎంటర్టైన్మెంట్స్ యూట్యూబ్ ఛానల్. వీటి గురించి నేను చెప్పాలి. ఈ మసాలా వడ అనేది ఇది నా లైఫ్. ఇది నా లైఫ్ని కాపాడింది అనొచ్చు ఇది మసాలా వడ ఛానల్ అనేది. నేను యూట్యూబ్ 2015లో పెట్టిన. 2015లో పెట్టినప్పుడు అంటే నేను అప్పుడప్పుడే నేర్చుకుంటున్నా. 15లో కూడా అట్లా 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 యూట్యూబ్ గురించి తెలుసుకుంటున్నా. ఇంకా వీడియోలు ఏమి 15 జూన్ అట్లా చేసిన. 15 జూన్లో అట్లా చేసి చిన్న చిన్నగా చేస్తుండే వీడియోలు, మరీ ఫుల్ ఫ్లెడ్జ్ అలాంటి వీడియోలు కాకుండా నేను చిన్న చిన్నగా చేస్తుండే. దగ్గు ఏం కాదు, దగ్గు నువ్వు నీకు సడిదని తెలుసు మాకు అందరికీ. దగ్గు గైస్ ఇగో ఇట్లా ఇట్లా ఉంటుంది. ఏం కాదే చిచ్చ. అబ్బా ఎట్లా జీదింది కదా, ఎట్లా నవ్వుతుంది చూడు మళ్ళా. నవ్వులే చిన్న ఏసీ వేసేసరికి బంద్ చేయాలా మరి? పని చేయ బాబాయ్. ఇప్పుడు ఓకే, ఏసీ బంద్ చేసినాం కదా. ఓకే. 2016లో షార్ట్ ఫిల్మ్స్ అట్లా చేస్తుండే నేను. మళ్ళీ 2017 వచ్చేసరికి షార్ట్ ఫిల్మ్స్ చేసిన. 2018 వచ్చేసరికి నేను అనేది ఫేమస్ అయినా. అంటే ఫేమస్ ఇన్ ద సెన్స్ ఒక మా ఏరియా గల్లీ వాళ్ళకి తెలవడము, నేను తిరిగే ఏరియాలలో అన్న మీరు శ్రవణ్ కదా అని అడగడము, అట్లా 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 స్టార్ట్ అయింది. 2018 నవంబర్లో నా ఫేస్ అనేది కొంచెం ఫేమ్లోకి వచ్చింది. 2018 మొత్తం షార్ట్ ఫిల్మ్స్తోనే అయిపోయింది, నవంబర్ డిసెంబర్. అండ్ మళ్ళీ 2019 వచ్చేసరికి కూడా షార్ట్ ఫిల్మ్స్ తీస్తుంది. అట్లా 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 అయింది. అండ్ ఇంకో విషయం, లాక్డౌన్. ఓకే, లాక్డౌన్ అది ఎన్ని మంత్స్ వచ్చిందనేది మీకు తెలుసు. అయితే మనకు అమౌంట్ యూట్యూబ్ నుంచి క్రెడిట్ అవుతుంది, కానీ ఏమవుతుందంటే పిన్ అనేది కొట్టాలి. మన అడ్రస్ ఇస్తే వాళ్ళు పిన్ పంపిస్తారు ఒకటి.
ఆ పిన్ యూట్యూబ్లో కొడితేనే మనీ అనేది మన బ్యాంక్లో క్రెడిట్ అవుతుంది అన్నట్టు. అయితే ఆ పిన్ నాకు 3 times మిస్ అయిపోయింది. పోస్ట్ మ్యాన్ సరిగా మన ఇంటికి రాకపోవడము, మన ఇంటికాడికి వచ్చి ఎక్కడనో ఇల్లు తెలియక వెళ్ళిపోవడము, అట్లా జరిగి 3 times మిస్ అయిపోయింది. యూట్యూబ్లో సెర్చ్ చేసిన ఇప్పుడు పిన్ కొట్టకుండా మనకు బ్యాంక్కి ఎట్లా లింక్ చేయాలి ఏందని చెప్పేసి చాలా వీడియోలు సెర్చ్ చేస్తే ఒక జాపనీస్ వీడియో దొరికింది, ఒకటి 1 minute యూట్యూబ్ మొత్తం సెర్చ్ చేస్తే. సో ఏ మ్యాస్టీస్ అందులో ఎట్లుంది అట్లా చేసిన. నిజంగా guys చెప్తున్నా, నా మనస్ఫూర్తిగా చెప్తున్నా, మా ఫ్యామిలీని లాక్డౌన్లో బతికిచ్చింది యూట్యూబే. ఒక్కటేసారి 35,000 పడ్డాయి. నేను ఏడ్చేసిన ఆ రోజు. అంటే నేను స్టార్ట్ చేస్తున్నప్పుడు నా స్కూల్ ఫ్రెండ్స్, నా కాలేజ్ ఫ్రెండ్స్, మా ఇంటికాడోళ్ళు, పక్కనోళ్ళు, వాళ్ళు మస్తు కామెడీ చేసేసేది నన్ను. వచ్చిన రాయుడు పెద్ద ఇది అది అని చెప్పేసి నాకు ఇంకా గుర్తు ఆ మాటలు నా మనసులో నుంచి పోవు, నా మనసులో నుంచి. ఇంకా గుర్తు. అట్లాంటి వాళ్ళ ముంగట 35,000 పడంగానే రే మనం లైఫ్లో సాధించినాం రా అనిపించింది. నిజంగా నాకు అది గుర్తుకొస్తేనే ఆ 35,000 నాకు నా కళ్ళలో నీళ్ళు తిరుగుతాయి. నాకు ఆ 35,000 అసలు నేను మాటలలో చెప్పలేను. నా లాక్డౌన్ అయిపోయిందబ్బా, మీరు అర్థం చేసుకోరు. మేము చాలా పూర్ ఫ్యామిలీ మేము. అసలు ఈరోజు నేను ఒకరికి హెల్ప్ చేస్తున్నా, ఒకరికి అన్నం పెడుతున్నా, ఎవరికైనా సాయం చేస్తున్నా అంటే అది బికాజ్ ఆఫ్ యు ఆల్. మీ వల్ల నేను ఇక్కడ వరకు వచ్చిన. అండ్ ఆ యూట్యూబ్ ఛానల్ ప్లేట్ ఇది మసాలావాడ ఎంటర్టైన్మెంట్స్ ఈ ప్లేట్ ఇది. నాకు ఇది వచ్చినప్పుడు చాలా హ్యాపీ అనిపించింది. అసలు ఇట్లాంటి ప్లేట్ మనం తీసుకుంటామా అని అనుకునేటోడు నేను. అది ఇది వచ్చేసరికి అసలు నేను నా హ్యాపీనెస్ని నేను చెప్పలేకపోయినా మీ అందరికీ. అసలు చాలా కష్టపడ్డా ఈ ప్లేట్ రానికి. కాకపోతే ఒక సాడ్ విషయం ఏంటంటే ఈ ఛానల్ 1,50,000 సబ్స్క్రైబర్స్ అయ్యారు. 1,57 సబ్స్క్రైబర్స్ అయ్యారు. 1,57 అప్పుడు అయినప్పుడు కొన్ని నాకు తెలియక నేను ఏమంటారు ప్రమోషన్స్, ఈ పెయిడ్ ప్రమోషన్స్ ఉంటాయి కదా, ఇల్లీగల్ యాప్స్ అట్లాంటివి నేను తెలియక చేసిన గాయస్. నేను చేస్తే ఆ ఛానల్ పోయింది. ఇది మసాలావాడ అనే ఛానల్ పోయింది. అసలు నేను ఎట్లా ఏడిచినా అంటే అసలు ఘోరంగా ఏడిచిన నేను. అసలు లిటరలీ నా మైండ్ పోయింది. అసలు అంత ఏడిచిన. జ్వరం వచ్చింది 3-4 days జ్వరం వచ్చి అసలు నాకు సెలైన్లు ఎక్కినాయి ఆ పాప. అసలు నాకు జ్వరం వస్తే ఈమె ఏడవడము, అక్కడి నుంచి వరంగల్ నుంచి ఊరికి రావడము, అట్లా అయింది. సో మళ్ళీ నేను ఒక ఛానల్ పెట్టిన, శ్రవణ్ డైమండ్ ఫ్యామిలీ అని పెట్టిన. శ్రవణ్ డైమండ్ అనే పెట్టినప్పుడు దానికి ఒక 16,000 సబ్స్క్రైబర్స్ అయ్యారు. గైస్ ఇట్లా నా ఛానల్ పోయింది, మళ్ళీ ఇందులోనే వస్తాయి వీడియోలు అని చెప్పినప్పుడు చాలామంది సబ్స్క్రైబ్ చేసుకున్నారు. అన్న ఏం కాదు, ఏం బాధపడకని చాలామంది పుష్ ఇచ్చినారు నాకు. అది హాస్నికి కూడా తెలుసు. అసలు హాస్ని అయితే అక్కడ ఉండి పాపం ఏడవకని వీడియో కాల్ అసలు మస్తు ఏడిచింది హాస్ని కూడా అప్పుడు. అవులే దొంగ సూపులే రంగు పూసలే నన్ను దోచలే లైఫ్లో బంగారం లేదు. అయితే ఇక నేను హాస్నిని ఇంట్రడ్యూస్ చేసిన ఇన్స్టాగ్రామ్లో. అసలు నేను హైలైట్ ఇంట్రడ్యూస్ చేసిన హాస్ని ఇన్స్టాగ్రామ్లో ఉంటుంది. ఫస్ట్ వీడియో వెళ్ళి చూడండి ఒకసారి. అసలు వేరే లెవెల్ ఇంట్రడ్యూస్ చేసిన. అది నాకు ఇంకా గుర్తు బాగా. అప్పుడు ఇంట్రడ్యూస్ చేసేసరికి నేను శ్రవణ్ డైమండ్ అనేదాన్ని శ్రవణ్ డైమండ్ ఫ్యామిలీ అని పెట్టుకున్నా. నిజంగా చెప్తున్నా, ఈ సబ్స్క్రైబర్స్ ఇంత తొందరగా ఇది 100K అవ్వడానికి కారణం హాసినే. అండ్ మా చెల్లె, మా తమ్ముడు, మా అమ్మ, మా ఫ్యామిలీ అంతే. మా ఫ్యామిలీ నాకు ఎప్పుడు సపోర్ట్. మా ఫ్యామిలీ, ఆ ఫ్యామిలీలో నాకు హాస్ని యాడ్ అవ్వడం నాకు ఇంకా హ్యాపీ అనిపిస్తుంది. ఎవరు అనుకోరు పోయి ఒక ప్రేమించిన అమ్మాయిని ఇంటికి తెచ్చుకుంటారని. నేను జెన్యున్గా అటెంప్ట్ చేసి జెన్యున్గా మా ఇంట్లో చెప్పి, జెన్యున్గా వాళ్ళ ఇంట్లో చెప్పి, అసలు చాలా స్ట్రగుల్ అయినా నేను. ఏమేమైనా ఏడిస్తే నేను వరంగల్ వెళ్ళిపోయేది అసలు చెప్పకుండా. అసలు నైట్కి నైట్ అసలు వాదన ఏది చూడకూడదు. నాకేమో టెన్షన్ అయ్యేది, మా అమ్మకి ఇంత సలు ఎట్లొత్తాండో అని.
వచ్చేదాకా అసలు పండుకోకపోయేది, ఫోన్లోనే ఉండేది వచ్చేదాకా. నేను మీకు చెప్తానమ్మారు 157 కిలోమీటర్స్ నేను ఫోన్లోనే ఉండేది. గాలియే గంధమై మేని మే తాకెనో. ఇప్పుడు ఎట్లా వచ్చిందో ఏమో. అండ్ ఇంకో యూట్యూబ్ ప్లేట్ వచ్చేసి, అండ్ గైస్ ఇగో ఇది ఇంకో ప్లేట్ వచ్చింది. ఇది శ్రవణ్ డైమండ్ మ్యూజిక్ ఛానల్. ఇది ఇప్పుడు అది ఆల్మోస్ట్ 6,40,000 సబ్స్క్రైబర్స్ ఉన్నారు. మంచి మంచి సాంగ్స్ ఇచ్చి అది 1 million కొట్టాలని నేను అనుకుంటున్నా. అది కావాలని మీరు కూడా బ్లెస్ చేయండి. ఈ శ్రవణ్ డైమండ్ మ్యూజిక్ నేను హాస్నికి వీడియో కాల్లో చూపించిన. వీడియో యాక్చువల్గా ఇది నాకు ఇది వచ్చినాక వీడియో కాల్లో చూపిస్తే అబ్బా నేను చూడాలి, ఇది ఎట్లుంటుందో ఒకసారి చూడాలి అంటే ఇది వచ్చిన నెక్స్ట్ డేనో ఇది తీసుకొని వరంగల్కి వచ్చిండు. చూడాలన్నది కదా. పడిపోయా అప్పటికి ఇంకా మేము నన్ను ఇంట్రడ్యూస్ చేయలేదు. సో ఇది తీసుకొని వస్తే ఫస్ట్ చూసి బాగా అనుకున్నా. ఈ అద్దంలా గీ అద్దం ఉన్నది కదా, గీ అద్దంలా నా ముఖం చూసుకున్న ఫస్ట్ కనబడంగానే సూపర్ ఉన్నది, ఇది మొత్తము అదేనా, ఇది మొత్తము సిల్వరేనా అని అంటే సిల్వరే, మంచిగా ఒక నెక్లెస్ పట్టీలు చేయించుకో అన్నాడు. కానీ అంటే ఇది అట్లాని కాకుండా ఒక కష్టంకి మీ సపోర్ట్కి అచీవ్మెంట్ లాగా ఇక మనకు స్కూళ్ళల్లో కాలేజీలలో మంచిగా ఏమంటారు ఫస్ట్ ర్యాంకు లేకపోతే ఏదైనా గేమ్స్లో గెలిస్తే గిఫ్ట్ ఎట్లా ఇస్తారో, ఇది మీ సపోర్ట్, మా హార్డ్ వర్క్, మీ సపోర్ట్కి ఇది ఒక గిఫ్ట్ అనమాట మాకు అట్లా. కానీ గైస్ చాలా మందికి తెలుసుకోవాలని ఉంటుంది కదా అసలు ఏంది ఇది అని. నథింగ్, ఇది ఏముండదు. ఇది జస్ట్ బోర్డు. ఓకే, ఇది ఒక బోర్డు, ఒక ఫైబర్ ప్లాస్టిక్ లాంటిది ఒక బోర్డు ఇది. అండ్ దీంట్లో మనకు ఈ అద్దంలలో వేస్తారు చూడు షీట్, అట్లాంటి షీట్ ఒకటి వస్తుంది లోపల, అంతే. ఇది కాకపోతే ఒక యూట్యూబర్కే తెలుస్తుంది దీని ప్రేమ ఏందనేది. ఎందుకంటే చాలా కష్టపడి చేస్తారు కాబట్టి దానికి అంతే. ఇక చెప్పిన కదా ప్రతిఫలం లాగా ఒక గేమ్ లాగా కష్టపడి గెలిచి ఒక కప్పు. చిన్నప్పుడు గుర్తున్నా స్కూళ్ళల్లో మనం చిన్న చిన్న గేమ్ లో గెలిస్తే ఒక గిలాసు, ఒక బాక్స్ ఇస్తే ఎంత ఆనందపడతాం. ఇట్లా ఇది కూడా అట్లా అన్నట్టు నాకు చాలా హ్యాపీ అనిపించింది వచ్చినప్పుడు. అండ్ ఇవన్నీ ఎందుకు చెప్పిన అంటే ఇట్లాంటిదే మనకు ఇంకోటి రాబోతుంది, శ్రవణ్ డైమండ్ ఫ్యామిలీ అని. అండ్ రియల్లీ ఐ లవ్ యూ సో మచ్. మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. కాదే గివి నిజంగా విన్నాయి ఉంటే ఈ 3 కలిపి మంచిగా ఏమన్నా చేసి మన సబ్స్క్రైబర్లకి మంచి సర్ప్రైజ్ ఇస్తాయి. అట్లా ఇస్తుండే నిజంగా. అండ్ థ్యాంక్ యూ సో మచ్ టు ఎవ్రీవన్. అంటే నా కష్టం మీకు తెలియాలి పోయి. నేను అసలు ఎవరు శ్రవణ్ అనేటోడు ఎక్కడి నుంచి వచ్చిండు, అసలు యూట్యూబ్ ఎప్పుడు స్టార్ట్ చేసిండు, వీడు ఎప్పుడు ఫేమస్ అయ్యిండు అని చెప్పేసి మీకు తెలియాలని చెప్పేసి నేను ఇదంతా చెప్పిన. నేను సో శ్రవణ్ అనేటోడు చెప్పింది ఒక చిన్న ఒక ఇంట్రడక్షన్ లాగా. నా కష్టం వేరే లేడాలి మీ అందరికీ. నేను నిజంగా కొత్తగా యూట్యూబర్స్ ఎవరైనా ఉంటే వాళ్ళ లోపల కళ ఉంటే టాలెంట్ ఉంటే శ్రవణ్ అంటాడు ఎప్పుడు ముందే ఉంటాడు. మీరు చేసినది ఏదైనా ప్రోడక్ట్ మీకు పబ్లిష్ అవ్వాలి, చాలా మంచిగా ఉందన్న కానీ ఇది పబ్లిక్ పోవట్లేదు అంటే నేను ఖచ్చితంగా వాళ్ళకి సపోర్ట్ చేస్తాను. నా హార్ట్ఫుల్గా చెప్తున్నా. ఇప్పుడు శ్రవణ్ని చూసే వాళ్ళకి ఎట్లా అంటే అబ్బో మస్తు పైసలు వస్తున్నాయి యూట్యూబ్లో అది ఇది అని అనుకుంటారు. కానీ దాని వెనకాల ఎంత కష్టం ఉన్నది అనేది చూసే వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది. అరే ఏ పనైనా ఎవరైనా అంతే కష్టపడితేనే వస్తాయి. కాకపోతే ఇది ఏంటంటే ఇప్పుడు మనం ఇట్లా ఏంటంటే మన కష్టంని మనము చూపించుకోము కదా, హ్యాపీనెస్ చూపించుకుంటాం కాబట్టి వీళ్ళకి ఏందిరా మస్తు పైసలు అని అనుకుంటారు. కానీ కాదు. నిజంగా అసలు కొన్నిసార్లు నా దగ్గర డబ్బులు లేనప్పుడు అయితే అసలు నేను ఎంత ఏడిచినా అనేది హాస్నికి తెలుసు. అసలు హాస్ని కూడా నా బ్యాక్ సపోర్ట్. అసలు మా పేరెంట్స్ ఎంతలా సపోర్ట్ చేసినారో అంతకి మా పాపయ్య కూడా సపోర్ట్ చేసింది. అండ్ ఇంకో విషయం గైస్,
శ్రవణ్ అనేటోడు ఏదో ధన్మని రప్మని వచ్చి ఫేమస్ అయిపోయి ఎవరో పరిచయం చేపిస్తే ఫేమస్ అయిపోయినోడు మాత్రం కాదు. శ్రవణ్ వెనకాల చాలా కన్నీళ్ళ కథలు ఉన్నాయి. అసలు మస్తు కష్టపడ్డా నేను. ఈరోజు మా ఇల్లుకి ఈ కలర్ ఉందంటే కూడా నేను ఇప్పటికీ నేను చాలా సంతోషపడతాను. మీకు తెలియదు, మా ఇంటికి పెయింట్ వేసినా కూడా, అసలు మా ఇంట్లో ఒక టీవీ కొన్నా కూడా, మా ఇంట్లో ఒక వస్తువు ఏదైనా తెచ్చినా కూడా నేను, ఎందుకంటే ఒక చిన్న స్టేజ్ నుంచి వచ్చినాం కాబట్టి నాకు ప్రతి దానికి నేను సంతోషపడతాను. మీరు అనుకోవచ్చు, మీరు అరే వీనికి ఏంది అది చేస్తారు ఇది చేస్తారు అనుకోవచ్చు, కానీ మా ఇంట్లో ఒక బుగ్గ ఒక బల్బు కొన్నా కూడా నేను హ్యాపీ ఫీల్ అవుతాను. ఎందుకంటే ఒక టైంలో నేను ఏం కొనుక్కోలేని పరిస్థితి. నిజంగా మా పేరెంట్స్ చాలా కష్టపడ్డారు, నాకు ఇది కావాలి అది కావాలంటే. అంటే నాకు ఏదంటే అది తెచ్చేటోళ్ళు. ఒక్కొక్కసారి వాళ్ళు లేని పరిస్థితుల్లో, నేను కొనుక్కోలేని పరిస్థితుల్లో నేను మస్తు బాధపడ్డా. నేను అందుకని ఏదైనా సామాన్ ఇంట్లోకి తెచ్చినా కూడా, నేను చిన్న చిన్న స్పీకర్లు కొన్నా కూడా నేను హ్యాపీగా ఫీల్ అవుతా. అరే మనం కష్టపడి కొన్నాం రా ఇదని. నాకు నిజంగా ఇగో నాకు కళ్ళలో నీళ్ళు కూడా వస్తున్నాయి నాకు. నేను ఎందుకు మీకు అందరికి చెప్పుకుంటున్నా అంటే, కొత్తగా వచ్చే వాళ్ళకి తెలియదు శ్రవణ్ అంటోడు ఎవరో పరిచయం చేపిస్తే వచ్చేసిండు వీడు ఏదో ఇట్లా ఫేమస్ అయిపోయిండు. కానే కాదు గైస్. నేను ఇప్పటికీ 28 సాంగ్స్ పాడిన, లిరిక్ రైటర్ నేనే రాసుకుంటా, నేనే వాడతా. నాకు ఓన్లీ నా ఫస్ట్ సాంగ్కి మన భరత్ మేకల్ అన్న, అండ్ తర్వాత ఆల్ సాంగ్స్ అన్నీ జయంత్ అన్న. నాకు వీళ్ళిద్దరు తప్పించి నాకు ఇంకెవరు లేరు, నథింగ్. నాకు అంటే నేను నిల్చున్నా, నా కష్టంతో నిల్చున్నా. నాకు ఎవ్వరు సాథ్ ఇవ్వలేదు. సాథ్ ఇచ్చిన చాలామంది నాకు మధ్యలోనే వదిలేసి వెళ్ళిపోయారు. సో శ్రవణ్ అంటోడు కష్టపడి వచ్చినోడు, ఓకేనా? అదొక్కటి మీరు బాగా నమ్మాలి అని కోరుకుంటున్నా. అండ్ దట్స్ ఆల్. ఈ రోజుకి వీడియో ఇంతే. అండ్ ఈ 2 యూట్యూబ్ ప్లేట్స్ కి ఇంకో యూట్యూబ్ ప్లేట్ యాడ్ కాబోతుంది. సో అది సంగతి. అండ్ చాలామంది అడుగుతారు మా లవ్ స్టోరీ చెప్పమని. అవులే చెప్తా, నేను ఒక మంచి టైం చూసుకొని మా లవ్ స్టోరీ చెప్తా మీ అందరికీ. మీరందరూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. అబ్బో పెద్ద పెద్ద ట్విస్టులు ఉన్నాయి మా దాంట్లో. అంటే పెద్ద పెద్దవి కాదు, చిన్నవే మంచిగా అనిపిస్తాయి మీకు. మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. అయితే ఒక్కసారి నేను శ్రవణ్ని అంటే ఇంకా రిలేషన్లు ఇంకేం లేవు, కొంచెం రిలేషన్షిప్లో లేక ముందుకి బ్రో అన్న. గైస్ నేను తర్వాత చెప్తా గైస్ మీ అందరికి. చెప్పని పర్లేదు మేము ఇంకో వీడియో చేస్తాం, అప్పటికే ఫుల్ లెంత్ అయిపోయింది వీడియోది. థ్యాంక్ యూ సో మచ్. డూ సబ్స్క్రైబ్ టు బి క్లిక్ ద బెల్ ఐకాన్. డూ సబ్స్క్రైబ్ click the bell icon to be notified every update from Shravan family. థ్యాంక్ యూ సో మచ్ మమ్మల్ని ఇట్లా సపోర్ట్ చేస్తున్నందుకు. ఇంకా మీ సపోర్ట్ ఇవ్వండి, మిమ్మల్ని ఇంకా ఎంటర్టైన్ చేస్తాము అని మాటిస్తున్నా. చీముడు చూసుకోపో. బై గైస్.